కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో జీ ఉపాధి హామీ బిల్లును ప్రవేశపెట్టింది. వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రంగా నష్టం చేసే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల అంబేద్కర్ చౌరాస్తా వద్ద బిల్లు ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తన అంగబలంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో జీ పేరుతో బిల్లును తీసుకురావడం జరిగిందని, ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులకు, పేద రైతులకు తీవ్రంగా నష్టమని అన్నారు. పాత బిల్లుకు సంబంధించి మహాత్మా గాంధీ పేరు మాత్రమే మారుస్తున్నామని, ఇది మెరుగైనటువంటి బిల్లు అని, 100 రోజుల పనిని 125 రోజులకు పెంచుతున్నామని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో వాదించడం దుర్మార్గమని అన్నారు. కోట్లాది మంది గ్రామీణ వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు భరోసాగా ఉన్న 100 రోజుల పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేయాలని ఆలోచన బీజేపీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చిందని, మహాత్మా గాంధీని అవమానించపరిచే ఈ ఆలోచన తుది రూపం జీ బిల్లు ద్వారా ఈ రోజు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సురం పద్మ, శ్రీరామచంద్ర, సిపిఎం సీనియర్ నాయకులు బిట్టపల్లి రాజమల్లు, సిపిఎం నాయకులు నక్కా దేవదాసు, ఎలిగేటి శ్రీనివాసు, బింగి సంపత్, స్వర్గం శేఖర్, సురం వీరేశం తదితరులు పాల్గొన్నారు. పోరాట ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ఆధీనంలో పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పుడు ఆ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గత 11 సంవత్సరాల నుంచి మరి గ్రామీణ పేదలకు ఎంతో భరోసాను ఇస్తున్నటువంటి పథకాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి అదే స్థానంలో మరి జీ-రామ్ చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. దీని వలన ఉపాధి హామీ మీద బతికేటువంటి పేదలకు పూర్తిగా మరి పని లేకుండా పోయే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కల్పించింది. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, అలాగే కొత్తగా తీసుకువచ్చినటువంటి జీ-రామ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకువచ్చి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ ఉపాధి హామీ చట్టం నుండి ఆ పథకం నుండి బాధ్యత వదులుకోవాలని ఇక రాష్ట్రాలపై ఆ రాష్ట్రాలకు దాన్ని అప్పచెప్పాలని చూస్తూ ఉంది. దాని వలన మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి ఉపాధి హామీ పనులు చేసేటువంటి కార్మికులకు తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. 125 రోజులు పని కల్పిస్తామని పైకి చెప్తున్నా కానీ ఆ చట్టానికి సంబంధించి అనేక తూట్లు పొడిచి మరి దాన్ని పేదలకు అందకుండా చేసే విధంగా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈ ఉపాధి హామీ చట్టాన్ని మరి పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ-రామ్ మీద పేరు పెట్టి కేవలం హిందూ మతానికి సంబంధించిన విధంగా హిందువులను తప్పుదో పట్టించే విధంగా ఈరోజు బీజేపీ మరి వివరిస్తూ ఉంది. కేవలం హిందూ మతంతో మతం పేరు చెప్పుకుని అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు, రైతులకు, పేదలకు, అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసి పెట్టుబడిదారులకు లాభం చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈ విధానం మారుకోవాలని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం ఎన్నడూ కూడా పేదలకు, కార్మికులకు, రైతులకు మరి అనుకూలంగా లేదు. అది ఎప్పుడు కూడా పెట్టుబడిదారు వ్యవస్థను కాపాడేందుకు వాళ్ళకు ప్రయోజనం చేసుకునే విధంగానే బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ఏదో ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తాను. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి హామీ చట్టం కొనసాగించేందుకు మరి రాష్ట్ర సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటం తీవ్రం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీసే విధంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చి దానిలో విధానాలను మార్చి జీ-రామ్ పేరుతో బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో, అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జీ-రామ్ జీవో కాపీలను సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. మరి 2005లో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరి గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు వాళ్ళకు ఆర్థిక, సామాజిక వృద్ధి సాధించాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి 2005లో యూపీఏ గవర్నమెంట్లో ఈ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సాధించుకోవడం జరిగింది. మరి దాదాపు 12 కోట్ల మంది, దేశంలో 12 కోట్ల మంది గ్రామాలలో నివసించే పేద ప్రజలకు ఈ పథకం ద్వారా మరి అనేకమైన లబ్ధి చేకూరుతున్న సందర్భంలో 2014 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా మరి దాన్ని బడ్జెట్ని తగ్గిస్తూ మరి ఉపాధి తగ్గించే విధంగా చర్యలు చేపడతా ఉంది. మరి ఉపాధి హామీ పథకాన్ని 100 రోజులు కాకుండా 200 రోజులు పెంచాలని చెప్పి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాలను కూడా పేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచేన పెట్టి మొన్న 2025 డిసెంబరు ఒక వారం రోజుల క్రితమే ఈ జీరాంజీ పేరుతో బిల్లును తీసుకురావడం జరిగింది. మరి అంతకుముందు మరి 10% రాష్ట్ర వాటాలు 90% కేంద్ర ప్రభుత్వ వాటాగా ఉన్నదాన్ని ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర వాటాగా తీసుకొచ్చి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాలు అవలంబిస్తూ ఉంది. వెంటనే ఈ పేరైతే జీరాంజీ బిల్లును వెంటనే రద్దు చేసి యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా కొనసాగించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా కూడా తీవ్రతరం చేసైనా ఈ గ్రామీణ పేదల బతుకులకు భరోసా ఇచ్చే విధంగా ఈ పథకాన్ని కాపాడుకునే విధంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని.